ఏమండి? ఏమే? కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురండి. 4 అవుతోంది, కాఫీ కూడా ఇవ్వరు. ఈ ఇంట్లో ఒకటి నాకు కట్నం కింద రాసిచ్చి ఆమె పేరు మీదే పెట్టుకున్నారు. మళ్ళీ ఇంట్లో పని అంతా నేనే చేయాలా? కర్మరా బాబు. సరే తెస్తాను నుండు. చిచ్చి, ఇంట్లో పని అంతా నేనే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చక్కెర డబ్బా లేదే? వెతుక్కో, అక్కడే ఎక్కడో ఉంటుంది. వెతకల్లా? శనగగింజలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, కారం పొడి ఉంది, బూస్టు కాఫీ పౌడర్ ఉంది, ఆవాలు ఉన్నాయి. లేదబ్బా, ఇక్కడ చక్కెర డబ్బా లేదు. షబ్బా, వంటింటి మీకు అప్పచెప్పి ఎన్నేళ్ళు అయింది? వంటింటి సామ్రాజ్యం అంతా మీరే కదా, మీకు తెలియకుండా నాకు తెలుస్తుంది ఎక్కడుందో. అబ్బా లేదు, లేదు, ఇక్కడ చక్కెర డబ్బా లేదు, ఏం లేదు. ఇక్కడ చక్కెర డబ్బా లేదు. ఇడా షబ్బా, మీ ఇంటి వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చారండి? ఏం నేర్చుకున్నారు మీరు? కనీసం చక్కెర డబ్బా కూడా కనుక్కోలేరా ఎక్కడుందో? నా బతుకు చక్కెర డబ్బా కూడా కనుక్కోలేక అందరితో తిట్లు తినే పని అయిపోయింది. యాలకుల డబ్బా కూడా ఉంది. ఇడా చక్కెర డబ్బా అయితే లేదు. ఇడా ఇదో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, చక్కెర డబ్బా అని విసిగించకు. నాకు ఇంకా మర్యాద ఉండదు చెప్తున్నా. ఏంది నువ్వు అట్లా అంటావు? చక్కెర డబ్బా కనపడలేదంటే నువ్వు మర్యాద ఉండదు, విసిగిచ్చద్దంటావే. మళ్ళీ కాఫీకి పోతే తిట్టేది నువ్వే మళ్ళీ నువ్వే మాట్లాడతావబ్బా. ఇదో చక్కెర డబ్బా లేదుడా. ఏం మాట్లాడినా కూడా కామెడీ అయిపోయిందబ్బా. నిజంగా చక్కెర డబ్బా లేదు, నిజంగా కనపడలేదు నాకు. నీ మొహానికి చక్కెర డబ్బా కూడా కడుక్కునేవో నాకు తెలుసు. అందుకే ఇదిగో ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా, తీసుకొని నువ్వు కనుక్కోలేవు. అందుకే పోయి కాఫీ పట్టుకురాపో. చక్కెర డబ్బా నీ దగ్గర పెట్టుకొని నన్ను ఆడెతకమని చెప్తావా? చక్కెర డబ్బా నీ దగ్గర పెట్టుకొని నన్ను ఆడెతకమని చెప్తావా? చులకన మనుషులకి. మేడం, మేడం. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? సారు ఇంట్లో పనిచేసేకి పనులు కావాలని చెప్పారు మేడం. ఆయనకు అన్ని పనులు వచ్చాయి, మళ్ళీ నువ్వెందుకు మధ్యలో? అదే మేడం, సారు ఒక్కరే చేయలేకపోతున్నాను, కావాలా పని మనిషి కావాలా అని అన్నారు మేడం. అందుకోసం వచ్చాను మేడం. ఉండే నేను ఒక్కదానికి నాకు 2 పని మనుషులా? నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అసలు? నాకెందుకు లేదు మేడం, నాకు 2 ఫ్యామిలీస్, మొత్తం 2 ఇంట్లో పనులన్నీ నావే మేడం. ఇదో ఎవరో పని మనిషిని రమ్మన్నా అంట కదా, ఫస్ట్ వచ్చి బయటికి పంపిస్తురా. ఎవరు పని మనిషి వచ్చినాడా? మస్తాన్ బాగుంటావా? అదే ఇంట్లో పని చేసేదానికి పెట్టుకుంటాను ప్లీజు. నీకే తిండి దండగా, మళ్ళీ వాడికి తిండి డబ్బులు 2 దండగే, మళ్ళీ 2 ఫ్యామిలీలు అంటే వాడికి. ఫస్ట్ వాడిని బయటికి పంపించుకో. కాదు, అర్థం చేసుకో. ఫస్ట్ వాడిని బయటికి పంపించు. అర్థం చేసుకో. నువ్వు కూడా బయటికి పోవాతో పాటు. సరే వద్దులే, వాడినే బయటికి పంపిస్తాలే. అది బెస్ట్. ఏందో నీకైతే కొద్దిగా కూడా కనికరం లేదు. రోజు 3 పూట్ల కాఫీ ఇస్తాను, వంట చేసి పెడతాను, బట్టలు దిగుతాను, అయినా కూడా నీకు కొద్దిగా కూడా కనికరమే లేదు. ఇల్లరికం వచ్చినావు కదా, చాలదు. ఇల్లు నీకు రాసిచ్చినా కదా, ఇంకేం కావాలా? పోయి వంట చేయిపో, ఆకలి అవుతోంది. ఒకసారి ఆలోచించు. మస్తాను, ఏమనుకోవద్దు, మా ఆవిడ ఒప్పుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంకో చోట పని ఉందంట, ఆడిపిస్తాను నీకు. ఏం పవర్ లేనట్టుంది సార్ మీకు ఇక్కడ? ఇల్లు రాసిచ్చినారు నాకు, కానీ రామ్ పేరు మీదే ఉంది ఫస్ట్ నుంచి. కానీ పనుందని చెప్పి పిలిపించి ఇంత అవమానిస్తారని అంటే మీకు ఏం లేదు సార్, అర్థమైపోయింది. నీళ్ళం వస్తాను, ఏమనుకోద్దులే మస్తాను. నువ్వు కూడా 2 నెలల్లో పని చేస్తాను, నీకు తెలీదా ఆ మాత్రం బాధ ఏందో? సర్లే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పని ఉంది, అడిపిస్తాలే నీకు. సర్లే మస్తాను, పో. ఒక ఇంట్లో 2 ఇంట్లో సార్? ఆడ కూడా ఒక ఇల్లులే, ఇప్పిస్తా, అప్పుడు నీకు అడిపిస్తాను, పో. వస్తాను మస్తాను. కాఫీ ఎక్కడా? ఎంతసేపు అయింది నేను చెప్పి. పో. ఏమి కాఫీ చెంకి ఏడిపే, చిన్న పనులు చేసేంకి ఏడిపే.